వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మునగాకు పొడి చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెష్గా తెచ్చుకున్నాను మునగాకు. దీని ఆకులన్నీ తీసి బాగున్నవన్నీ తీసి శుభ్రం చేసుకొని కడిగేసి నీడలో ఆరబెట్టుకోవాలి. శుభ్రంగా నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా నీడ పట్టున ఆరబెట్టుకున్నామండి. కడిగేసి నీళ్ళు ఏమీ లేకుండా కాటన్ గడ్డ మీద పరిచి ఇగోండి ఇలా సౌండ్ వచ్చేటట్టుగా తడి మాత్రం లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మునగాకు ఇలా ఎండిని తీసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా కడిగేసి ఎండబెట్టుకున్నాం. ఇది కూడా ఆయిల్ వాటర్ అది లేకుండా నీట్గా ఎండబెట్టుకున్నాం అనమాట నీడ పట్టున. దీన్ని కూడా ఫ్రై చేసుకున్నాం. ఇంకా కరివేపాకు వేయించుకోవాలండి. గలగల సౌండ్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. అప్పుడు మనకి పొడి కొన్ని రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇలా వేయించిన తర్వాత చూడండి కరకర సౌండ్ వస్తుందా? ఇలా కరకరలు ఆడినాకే మనం తీసుకోవాలి. ఇదిగోండి ఇలా పౌడర్ అవ్వాలన్నమాట. ఈ విధంగానే ఆకులు కూడా వేయించుకోవాలి. మునగాకులు కూడా ఇలాగే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఎండబెట్టిన మునగాకు ఉంది కదా, తడి లేకుండా శుభ్రంగా చేసుకున్నాం. దీన్ని కరకరలాడే సౌండ్ వచ్చిందాక లైట్ చిన్న మంట మీద వేయించుకోవాలి. వేగినాక మీకే తెలిసిపోతుంది. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, ఎండిపోయిన ఆకుల సౌండ్ ఎంత బాగా వస్తుంది కదా. ఇలా వేగితేనే మనకు నిల్వ ఉంటుంది. చూడండి ఇలా పట్టుకొని ఇలా పొడి చేస్తే పొడి అయిపోయేటట్టు ఉండాలి. ఇది గమనించి చేసుకోండి. మిగిలిన దినుసులు వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇది ఒక గిన్నెలో తీసుకుని మిగిలిన దినుసులు మినపప్పు శనగపప్పు అవి ఉన్నాయి కదా, అవన్నీ వేయించుకొని పౌడర్ చేసుకుందాం. ఇంకోండి శనగపప్పు సరిపడిన శనగపప్పు, మినపప్పు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరిని పల్లీలు ఆప్షన్. మన ఇంట్లో ఎవరికి దగ్గులు జలుబులు లేకపోతే వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఉంటే వదిలేయండి, లేకపోతేనే వేసుకోండి. ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకొని ఎర్రగా వేగిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎర్రగా వేగాలి. ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఇవి కూడా ఇలా చేత్తో చిదిపితే విరిగిపోయినట్టుగా మనం వేయించుకోవాలి. మాడకుండా నీట్గా డ్రై ఫ్రై చేసుకోండి. ఇలాగ వేగిన తర్వాత చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. అది ఆకులు వేయించాం కదా, ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోండి. చింతపండు కూడా వేసుకోండి. చింతపండు మన టేస్ట్కి తగ్గట్టు ఇదిగోండి నిమ్మకాయ సైజ్ అంతా. సీడ్లెస్ తీసుకోవాలి. సీడ్స్ ఉంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. సీడ్లెస్ తీసుకొని ఇందులో ఇలా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి వేయించుకొని ఎండుమిర్చి దినుసులన్నీ వేయించుకున్నాం కదా, ఎండు కొబ్బరి, శనగపప్పు, మినపప్పు అన్నీ ఫ్రై చేసుకున్న ఆకులు ఉన్నాయి కదా, మునగాకు, కరివేపాకు అవి ఇలాగా పొడి అయ్యేటట్టు చేసుకోండి. మిక్సీ వేసుకోవడమే. ఇదిగోండి అంతా ఇందులో వేసుకొని కొంచెం మరీ ఫైన్ కాకుండా కచ్చాపిచ్చగా చేసుకోవాలి. మునగాకు ఎన్నో రోగాలకి మందు అంటండి, అందుకని మనం ఇలా కూడా మందులా కాకుండా ఇలాగ ఆరోగ్యంగా టేస్టీగా కూడా చేసుకొని తినచ్చు. ఇదిగోండి మునగాకు పొడి రెడీ అయింది. చూసారా, చింతపండు వేసినా సరే పౌడర్ ఎలా వచ్చిందో. ఇలా నీట్గా వేసుకోవాలి. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ గోరువెచ్చని నూనె కానీ వేసుకొని తినాలి. ఇది మిక్స్ చేసుకున్నప్పుడే గళ్ళుప్పు కొంచెం సరిపడినంత వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇది మునగాకు పొడి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సిబి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మునగాకు కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్స్ అయ్యి ఉంటే తగ్గిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి. మొటిమలు కూడా నివారిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొన్నటి వరకు ఎన్ని బాధలు పడ్డామో తెలుసు కదా, అందుకని రోగనిరోధక శక్తిని పెంచే మునగాకు ఎన్నో వ్యాధులకి నివారిస్తుంది. అలసటని చేరకుండా చేస్తుందండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుని మనం పొడిగా చేసుకొని వేడివేడి అన్నంలో రోజు ఒక ముద్ద అయినా సరే తినండి.
ఆరోగ్యానికి చాలా మంచిది. గోరువెచ్చని నువ్వుల నూనె వేసుకొని కూడా తినచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.